మోడీ పాలనలో అభివృద్ధి ఎక్కువ జరిగిందా లేక కాంగ్రెస్ పాలనలోనా? రెండు పార్టీల కూటమి ప్రభుత్వాలు చెరి 10 సంవత్సరాలు పాలించాయి. కాబట్టి రెంటిని పోల్చడానికి ఇది సరైన సమయం. జీడిపి దేశ ఆర్థిక ప్రగతికి ముఖ్యమైన కొలమానం. మనది $4 ట్రిలియన్ జీడిపి. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఎకానమీ అని కొందరు కాలర్లు ఎగరేస్తుంటారు. 4వ అతిపెద్ద ఎకానమీ అంటే ప్రపంచంలో 4వ అత్యంత సంపన్న దేశం అని కాదు. జనాభా ఎక్కువగా ఉంటే సహజంగా జీడిపి ఎక్కువే ఉంటుంది. మన జీడిపిని 140 కోట్ల జనాభాతో భాగిస్తే పర్ క్యాపిటల్ జీడిపి వస్తుంది. దాని ప్రకారం ప్రపంచంలోని 195 దేశాల్లో మనం అట్టడుగున 136వ స్థానంలో ఉన్నాం. అంటే మనది కటిక బీద దేశం అని అర్థం. ఇక మోడీ గారి హయాంలో జీడిపి లెక్కించే విధానం బీజేపీకి అనుకూలంగా మారింది. మార్చినా కూడా కాంగ్రెస్ 10 సంవత్సరాల పాలనలో జీడిపి 94% పెరిగితే బీజేపీ 10 ఏళ్ల పాలనలో 77% పెరిగింది. ఇక పర్ క్యాపిటల్ జీడిపి అంటే సగటు మనిషి జీడిపి కాంగ్రెస్ హయాంలో 69% పెరిగితే మోడీ గారి హయాంలో 60% పెరిగింది. ఈ గణాంకాల మీద కోవిడ్ ప్రభావం ఎంత, నూతన జీడిపి ప్రభావం ఎంత అనేది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. నేను ఇవ్వబోయే మిగిలిన గణాంకాలు వాదనకు తావులేని పక్కా రకం. స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ 2004 మార్చి నుంచి 2014కి 300% పెరిగితే మోడీ గారి హయాంలో 2024కి 229% పెరిగింది. కాంగ్రెస్ 10 ఏళ్ల హయాంలో ఎగుమతులు 273% పెరిగితే మోడీ గారి హయాంలో 76% పెరిగాయి. విదేశీ పెట్టుబడులు కాంగ్రెస్ హయాంలో 646% పెరిగితే మోడీ హయాంలో 79% పెరిగాయి. ద్విచక్ర వాహనాల అమ్మకాలు మధ్యతరగతి ప్రజల ఆదాయానికి మంచి సూచిక. కాంగ్రెస్ హయాంలో వార్షిక అమ్మకాలు 10 ఏళ్లలో 158% పెరిగితే మోడీ హయాంలో 23% పెరిగాయి. కార్ల అమ్మకాలు ఎగువ మధ్య తరగతి ఆదాయానికి అద్దం పడతాయి. కాంగ్రెస్ హయాంలో 10 ఏళ్లలో వార్షిక అమ్మకాలు 145% పెరిగితే మోడీ హయాంలో 65% పెరిగాయి. మోడీ గారు అన్నిట్లో వెనుకబడ్డారు అనలేం. ప్రభుత్వ అప్పు కాంగ్రెస్ హయాంలో 217% పెరిగితే మోడీ హయాంలో 189% పెరిగింది. అంటే కాంగ్రెస్ కన్నా మోడీ గారి ఆర్థిక క్రమశిక్షణ పిసరంత మెరుగు. మోడీ గారు మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ తెస్తానని అధికారంలోకి వచ్చారు. మేరా తో మంత్ర రహా హై మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్. కానీ చెప్పిన దానికి విరుద్ధంగా పన్నులు పెంచారు, ప్రభుత్వ ఖర్చులు పెంచారు, ఎగుమతులు దిగుమతుల మీద ఇందిరాగాంధీ కాలం నాటి సోషలిస్ట్ ఆంక్షలు పెట్టారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని నాశనం చేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు, బిఎస్ఎన్ఎల్ వంటి సంస్థలను అమ్మకుండా బెయిల్అవుట్ చేశారు. గుజరాతీ వ్యాపారస్తులకు ప్రత్యేక సహాయ సహకారాలు అందించారు. దీంతో దేశ ఆర్థిక ప్రగతి కుంటుపడింది. కాంగ్రెస్ పాలనలో చైనాని అందుకోలేం. మోడీ గారు వస్తే డబుల్ ఎంజిన్ సర్కార్ తెస్తారనుకున్నాం. ఆయన హిందుత్వ అజెండా పూర్తి చేశారు, కానీ అభివృద్ధి అజెండాలో విఫలమయ్యారు. చైనాకి ధీటుగా అభివృద్ధి చేసే వన్స్ ఇన్ ఎ జనరేషన్ అవకాశాన్ని మోడీ గారు కాలరాశారు. 10 ఏళ్ల మోడీ పాలన లెగసీ ఏంటి అంటే లాస్ట్ డెకేడ్.